నమస్తే. అవధానం ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మిత్రులతో పంచుకోండి. మీరు బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియోలు చేసిన వెంటనే అప్లోడ్ అవుతాయి. ఆ సమాచారం మీకు వస్తుంది. వచ్చిన వెంటనే మీరు చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఒక వారం విరామం తర్వాత మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. ఈ వారంలో ఏమిటి అంటే, నా పుస్తకం ఒకటి విడుదలైంది, ఊళ్ళు నీళ్లు కన్నీళ్ళు అని. దానికి సంబంధించిన పని మీద ఇంకా కూర్చోవడంతో అసలు లేట్ అయింది. అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఇతని బెయిల్ అప్లికేషన్ మీద హైకోర్టులో స్టే వచ్చింది ఇంతకుముందు. దాని మీద రేపు విచారణ జరగబోతోంది. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేసిందంటే, ఢిల్లీ హైకోర్టులో తమ వాదనలు వినిపించినప్పుడు ఇంతకుముందు న్యాయమూర్తి తమ వాదనలు పూర్తిగా పరిశీలించకుండానే తీర్పు ఇచ్చారు. తాము 2023 తర్వాత సంపాదించిన ఆధారాలు కానీ, గోవాకు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్ బేరర్స్ వాళ్లతో మాట్లాడి తాము ఏ ఆధారాలు అయితే సంపాదించామో వేటిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు అనేది ఈడీ ఆర్గ్యుమెంట్. దీని మీద రేపు కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. రేపు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, తీర్పు వస్తుంది. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉంటాడా లేదా బెయిల్ పూర్తిగా వస్తుందా ఏమిటి అనే దాని మీద ఢిల్లీలో కానీ మిగిలిన చోట కూడా చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. వాస్తవానికి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టుని ఒక ఆయుధంగా చేసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం విపరీతమైన ప్రయత్నం చేశాడు. ఢిల్లీలో ఆయన చేసిన ప్రయత్నం విఫలమైంది. పంజాబ్లో కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఢిల్లీ, పంజాబ్ మినహా ఇంకెక్కడా వాళ్ళ ప్రభావం చూపించలేకపోయారు. ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ కాదు, ఇట్స్ జీరో. ఢిల్లీలో జీరో. పంజాబ్లో కొంత ప్రభావం చూపించగలిగారు. కానీ పంజాబ్లో ఏమిటంటే పోటీ కేవలం వీళ్ళిద్దరి మధ్య ఉంది, కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది, అందుకని అక్కడ పోటీ ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్కి మధ్య జరిగింది. అక్కడ కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్ వచ్చింది. సో ఓవరాల్గా ఏమిటి అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వము మేము కాంగ్రెస్తో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి వెళ్ళబోవటం లేదు అని చెప్పేసారు. ఇట్స్ ఆల్రెడీ డిక్లేర్డ్. సో ఇకపైన ఫైట్ అంతా కూడా లోన్లీ ఫైట్ బై ఆమ్ ఆద్మీ పార్టీ. అండ్ కాంగ్రెస్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంతకు ముందులాగా, ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు ముందు వీళ్ళంతా ఉమ్మడిగా ఉండడం అవసరం. ఇప్పుడు ఎవరికీ అవసరాలు లేవు. ఇప్పుడు ఎవరి అవసరాలు వాళ్ళవి ఇంకా ఎక్కువ. అంతకుముందు కూడా మమతా బెనర్జీ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు ఎక్కడ, ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎవరు ఎక్కడ స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఇక్కడ మేము మాత్రమే అనే పద్ధతిలో వ్యవహరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మన పంజాబ్లో అలాగే వ్యవహరించింది. పంజాబ్లో కాంగ్రెస్ని నీ దారి నీది, నా దారి నాది. కేవలం ఢిల్లీలో మాత్రమే వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకునేది ఎన్నికల వరకు. సరే, అది ఫెయిల్ అయింది, అదంతా వేరే విషయం. కానీ ఓవరాల్గా ఏమిటంటే రేపు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్కి కోర్టులో రిలీఫ్ వస్తుందా లేదా, లేదు ఆయన జైల్లోనే కట్టించుకోవాల్సి వస్తుంది. జైల్లో కట్టించు అయితే పార్టీ పరిస్థితి ఏమిటి, ఇదంతా దేశ రాజధానిలో చాలా సీరియస్ చర్చ జరుగుతోంది. లెట్ us wait and see. మంగళవారం దాని మీద తీర్పు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అవధాని.